అందరికీ నమస్కారం. మేము అయోధ్య రామ మందిర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఇది అయోధ్య రామ మందిర్. ఇక్కడ అయోధ్య రామ మందిర్ యొక్క పూర్తి చరిత్ర అయితే రాశారు. ఇది మీరు స్క్రీన్లో చూపిస్తున్నారు కదా, పూర్తి చరిత్ర అయితే మీరు చదవచ్చు. ఇది కేబిహెచ్పి కాలనీలో ఉన్న నెక్సస్ మాల్ పక్కనే ఉందండి. ఇదైతే గుడి అవుట్లుక్. ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్దాం. ఇక్కడైతే మెట్లు ఎలా ఉంటుందో అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. అయితే లోపలికైతే వస్తున్నాం. స్కల్ప్చర్ అయితే చాలా బాగా ఉంది. నిజంగా చెక్కారేమో అనిపించినట్లుగా. చాలా మంది జనాలు అయితే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు రాముడు చూపిస్తాం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడిని చూపించడం కొంచెం కష్టమైందండి. మీకు పైన డిజైన్ అది చూపిస్తుంది. రష్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి నాకు కూడా చూడడం నిజంగానే చాలా కష్టంగా అనిపించింది. చాలా మంది ఇప్పుడైతే నేను క్లియర్గా అయోధ్య రాముడు అయితే కనబడుతున్నాడు. అయోధ్య రాముడు ఎలా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈయన ఆల్మోస్ట్ అలా లేడు, కానీ ఈయన కూడా చాలా క్యూట్గా ముద్దుగా బాగున్నాడు. ఇప్పుడైతే మనము ఈ దారం బట్ట వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే రామాయణంలో అన్ని భాగాల యొక్క ఫోటోలు అయితే పెట్టారండి. సో ఎవరికైనా రామాయణం మీ పిల్లలకు కానీ ఎవరికైనా తెలియదంటే ఈ ఫోటోలన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం ప్రతి ఒక్క పార్ట్ కూడా అర్థమవుతుందండి. అంత క్లియర్ కట్గా మీరు చూస్తున్నట్టు ప్రతి ఒక్క ముఖ్యమైన ఘట్టాన్ని ఫొటోస్గా పెట్టి ఇక్కడ పెట్టారండి. ఇదైతే మునిగిన టైటానిక్ షిప్ అండి. పెద్దగా అట్రాక్షన్గా నాకేమైతే అనిపించలేదండి. కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది మునిగిన టైటానిక్ షిప్. కొంచెం ఏదైనా పెట్టుంటే ఫీచర్స్ యాడ్ చేస్తుంటే బాగుండేది అనిపించిందండి. దాని తర్వాత షాప్స్ అండ్ షాపింగ్కి వస్తామండి. వాటర్ ఫాల్స్ తర్వాత దీని తర్వాత ఏదో లక్కీ డ్రా ఉంది, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే చేయండి. ఇక్కడ అద్భుతమైన రైడ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ. నాకైతే మీరు కూడా రియల్ టైం కంపారిజన్ చేయొచ్చు. మీకోసం కంపారిజన్ చేద్దామని ఇలా 2 సార్లు వెళ్ళేసి వచ్చాను. రామయ్య భరోసా చేస్తున్నాను. అద్భుతంగా ఉందండి అసలు. ఇంకా చాలా చూడాలి. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు కంపారిజన్ కూడా చూస్తున్నారు. 2 ఫొటోస్కి తేడా చూడండి. అంటే దాని బాయ్.